వీర్ సాహిబ్ జాదేలా వీరమరణం భారతీయ నాగరికత చరిత్రలో అత్యంత ప్రేరణాత్మక అధ్యాయాల్లో ఒకటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వయస్సు ధైర్యానికి అడ్డు కాదని విశ్వాసం, గౌరవం, అణచివేతకు వ్యతిరేకంగా వారి త్యాగం శాశ్వత స్మరణగా నిలుస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతేహ్ సింగ్ చిత్రపటాల వద్ద పార్టీ శ్రేణులు, సిక్కు పెద్దలతో కలిసి రామచంద్రరావు నివాళులర్పించారు. వీర్ బాల్ దివస్ కేవలం సంస్మరణ దినం మాత్రమే కాదని ధైర్యం, ధర్మం, అన్యాయానికి ఎదురు నిలిచే దేశ శాశ్వత విలువలను పునః ప్రతిపాదించే ముఖ్యమైన దినమని రామచంద్రరావు అన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క మరణాంతరం జరిగినటువంటి సిక్కుల పైన జరిగినటువంటి ఒక ఏదైతే మనం చూసామో మానవ నరసంహారం జరిగింది. సిక్కులని ఊచకోత కోసారు. ఆ కేసులన్నీ కూడా అన్ని కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసి దాంట్లో చనిపోయినటువంటి వ్యక్తులకు, వారి ఆస్తులు ధ్వంసమైనటువంటి వ్యక్తులకు న్యాయం కలిగించేలాగానే ఆ సిట్ ఏర్పాటు చేసి దోషులను శిక్షించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఎవరైతే దేశం కోసము, ధర్మం కోసము, మన సంస్కృతి కోసము ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఒక ఇద్దరు బాలకులు మనందరికీ కూడా స్ఫూర్తి కావాలి.